అందులో ఉన్నటువంటి దేవుని యొక్క మనస్సు ఏంటో ప్రతి మనిషి గ్రహించాలని ఒక గ్రంథాన్ని ఈ భూమి మీదకి పంపిస్తే, లోకంలో అన్ని గ్రంథాలు చదువుతాడు మనిషి, అందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాడు మనిషి. ఒక జంతువుని తీసుకుంటాడు, ఒక పక్షిని తీసుకుంటాడు, ఒక మనిషిని తీసుకుంటాడు. అనేక రకాలైనటువంటి గ్రంథాలని చదువుతాడు, కానీ దేవుడు రాయించి ఇచ్చినటువంటి గ్రంథాన్ని మాత్రం మనిషి చదవడానికి మొగ్గు చూపడు. దేవుని గ్రంథం ముందుకు మనిషి రావట్లేదు. అందుకే దేవుని మనసు ఏంటో ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషికి కూడా అర్థం కావట్లేదండి. ఎప్పుడైతే దేవుని గ్రంథం దగ్గరికి మనిషి వస్తాడో, ఈ బైబిల్ని దేవుని యొక్క గ్రంథం అని ఏ మనిషి నమ్మి అందులో ఉన్నటువంటి మాటలను చదువుతాడో, నేర్చుకుంటాడో, వానికి మాత్రమే దేవుని యొక్క మనసు అర్థమవుతుంది. కనుక క్రీస్తు పూర్వం ఉన్నటువంటి కాలంలో దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో తన యొక్క సందేశాన్ని తెలియజేస్తూ ఒక మాటని గ్రంథంలో రాయించాడు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, రాబో దినముల యందు దేశములో నేను క్షేమము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షేమము కాక. అంటే రాబోయేటువంటి కాలములో నేను ఒక క్షేమాన్ని భూమి మీద కలిగిస్తాను. క్షేమము అంటే భయంకరమైనటువంటి కరువులు, భయంకరమైనటువంటి విపత్తులు, భయంకరమైనటువంటి శ్రమలు. క్రీస్తు పూర్వం ఇశ్రాయేలు ప్రజలతో లేక దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఆమోసు అనేటువంటి ప్రవక్త ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు తెలియజేస్తున్నటువంటి వర్తమానం ఏంటంటే, రాబోతున్న దినాలలో నేను ఒక క్షేమము భూమి మీద కలిగిస్తాను అంటున్నాడు. ఈ క్షేమము ఎటువంటి క్షేమము అంటే భయంకరమైన శ్రమలతో కూడినది, ఇబ్బందులతో కూడినది. ప్రస్తుతం మనం ఆలోచిస్తున్నాం, ప్రస్తుతం మనందరికీ ఇప్పుడు కనబడుతుంది. నిజానికి ఈ సమయంలో మన ప్రాంతం అంతా వర్షంతో నిండిపోవాలి, పొలాలన్నీ పచ్చగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క మనసు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎప్పుడైతే మనిషి దేవుని యొక్క మనసును ఎరుగుతాడో, గ్రంథాన్ని చదువుతాడో, మనిషి ప్రమాదంలో పడడు, మనిషి ఇబ్బందుల్లో చిక్కుకోడు. దేవుడు చెప్తున్నటువంటి మాట అక్షరాల జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజానికి ఈ 10వ నెలలో ఈ పాటికి భూమి మీద సమృద్ధిగా వర్షం కురవాలి, తద్వారా మన పొలాలన్నీ కూడా పచ్చంగా నిండుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ సమయంలో మనకు వర్షాలు ఇప్పుడు లేవు. మన భూమిలన్నీ బీడుబారిపోయి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి, ఎర్రని నేలగా అయిపోయింది, బీడులు బారిపోయింది మన నేలంతా. చివరకు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయింది భూమి మీద ఉన్నటువంటి మనుషుల పరిస్థితి. దీనంతటికి గల కారణం ఏంటి? దేని చేత ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నాడా మనిషి? పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్లిళ్ళకి ఇవ్వబడుతున్నారు, అనేక కార్యాలలో ఏది కూడా కొరవ లేకుండా మనం చేసుకుంటున్నాం. కానీ ఈ విషయమై దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు? లేక ఆయన సంతోషం కలిగి ఉన్నాడా, లేకపోతే బాధపడుతూ ఉన్నాడా? ఇటువంటి విషయాలు మనకి ఎలా తెలుస్తాయి అంటే, దేవుని మనసైనటువంటి గ్రంథాన్ని మనం చదువుట వలన మనకు అర్థమైపోద్ది.
దేవుని పిల్లలారా, ఎందుకు ఇటువంటి భయంకరమైన పరిస్థితి జరగాలి? అసలు ఈ కాలమందు లేక ఈ సంవత్సరంలో ఇక వర్షాలు వచ్చే పరిస్థితి కూడా మనకు కనిపించటం లేదు. అనేక ప్రాంతాల్లో కూడా చాలా దురవస్థకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అయితే దీనంతటికి గల కారణము దేవుణ్ణి అడిగితేనే మనకు సమాధానం దొరుకుతుందండి. చూద్దాం ఆ మాటని గ్రంథంలో, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాదంట. తిండి నీళ్లు లేనటువంటి క్షామము కాదట. ఎటువంటి క్షామము, దేనిని బట్టి అటువంటి భయంకరమైన క్షామము కలుగుతుంది అని అంటే, కింద వచనంలో దేవుడు రాస్తాడు, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామము. ఎటువంటి క్షామం అంట? మనుషులకు ఎటువంటి శ్రమలు కలుగుతాయట, ఎటువంటి ఇబ్బందులు వస్తాయట? యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామము. దేవుని మాటని మనిషి వినటం లేదండి. దేవుని మాటని మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు. భక్తి 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 అంటూ పోతూ ఉంటాం, మనం మందిరాలకి వెళ్తూ ఉంటాం, గుళ్ళకి వెళ్తూ ఉంటాం. అయితే మన యొక్క జీవిత పరిస్థితిని దేవునికి అనుకూలంగా మనం మలుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి. దేవుడు తెలియజేసినటువంటి సందేశము, దేవుని యొక్క మాట వినకపోవుట వలన కలిగేటువంటి భయంకరమైన క్షామము, శ్రమలు, ఇబ్బందులు. అయితే దేవుణ్ణి మనం ప్రేమించగలిగితే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడిగా మనకున్నాడండి. దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుని మాటల మీద మనం లక్ష్యం ఉంచాలి. ఎప్పుడైతే మనం దేవుని మాటల మీద మనం లక్ష్యం ఉంచుతామో, మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకు సమాధానం మనకు దొరుకుతుందండి. గవర్నమెంట్ని అడిగితో, లేకపోతే శాస్త్రవేత్తలను అడిగితే ఋతుపవనాలు రాలేదని అంటారే తప్ప, ఎందుకు వర్షాలు కలగటం లేదంటే ఋతుపవనాలు రాలేదు అని అంటారు. లేకపోతే అనేక రకాలైనటువంటి మాటలు వాళ్ళు చెప్పడం జరుగుద్ది. కానీ నిజానికి దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క మాట అనగా నా మాట వినకపోవటం వలన ఈ యొక్క క్షామము భూమి మీద కలుగుతూ ఉంది. కనుక దేవుని పిల్లలారా, ప్రతి మనిషి దేవుని వైపు తన యొక్క మనసులను తిప్పుకోగలిగితే దేవుడు రక్షించడానికి సమర్థుడుగా ఉన్నాడు. దేవుడు రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడండి. ప్రతి మనిషి తన యొక్క క్రియలతో దేవునికి దగ్గరవ్వాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. 2000 సంవత్సరాలకు ముందు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించడంలో, సిలువలో తన యొక్క కుమారుణ్ణి సిలువకు అప్పగించి తన ప్రాణాన్ని తీసి సమాధి చేయబడి మరలా క్రీస్తుని లేపడంలో గల దేవుని యొక్క మహాప్రేమ ఈ మనుషుల పట్ల ఎలా ఉందో మనకు అర్థమవుతుందండి. అందుకే దేవుడు రాస్తాడు గ్రంథమందు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ప్రేమించే విధానంలో దేవునికి మించిన వాడు లేడండి. మనుషుల్ని ప్రేమించడంలో దేవునికి మించిన ప్రేమికుడు లేడండి. ఆయన ప్రేమ ఎటువంటిది అంటే మహాప్రేమ కలిగిన వాడు దేవుడు, మహాప్రేమ కలిగిన వాడు. తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయనను సిలువలో చంపి ప్రతి మనిషిని తన యొక్క పాపము నుంచి మరలా బ్రతికించేటువంటి కార్యక్రమాన్ని 2000 సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద మహాదేవుడు ఈ కార్యాన్ని చేశాడు కదండి. మరి అంత త్యాగాన్ని దేవుడు చేసినప్పుడు, అంత విధానంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మరలా మనం దేవుణ్ణి ప్రేమించాలి కదా అండి. దేవుణ్ణి ప్రేమించాలి కదా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని నోటి మాటతో చెప్పలేదు దేవుడు. ఏదో పెదాలతో, నోటి మాటతో మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఒట్టి మాటలు చెప్పలేదండి దేవుడు. తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపి
యావత్ ప్రపంచ మానవ జాతి మీద ఉన్నటువంటి పాపాన్నంతటిని ఆయన మీద మోపి ఆయనను సిలువలో చంపాడు కదండి. అంతటి మహాయాగాన్ని చేసినటువంటి ఆ దేవాతి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ కార్యాన్ని బట్టి ఈ లోకం గుర్తించాలి కదా. కానీ ఎవరైనా అలా గుర్తిస్తున్నారా? గుర్తించిన వారు ఉంటే చాలా సంతోషం అండి. ఆ మహాదేవుని యొక్క ప్రేమను గుర్తించిన వాళ్ళు ఉంటే చాలా సంతోషం. అయితే గుర్తించని వారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. వారందరి నిమిత్తము ఈ యొక్క భూమి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది, ఎండిపోయి బద్దలైపోతుంది. అనేక ప్రాంతాల్లో భూమి వర్షము లేక దేవుడు ఈ భూమి మీదకి వర్షాన్ని ఎలా కురిపిస్తాడు అంటే దేవుని యొక్క దయ భూమి మీద వర్షంగా కురుస్తుందట. ఏ మనిషి గుర్తించగలడు ఈ మాటని? మంది ఈ మాటని గుర్తించగలరు? దేవుని యొక్క దయ మనుషుల పట్ల ఎలా చూపిస్తున్నాడు అంటే, కనిపించని ఆ దేవుడు మనుషుల పట్ల తన యొక్క దయను చూపిస్తున్నాడు. అంటే ఎలా చూపిస్తున్నాడు దయ? ఎలా ప్రేమను చూపిస్తున్నాడు అంటే వర్షంగా భూమి మీద తన యొక్క దయ కురుస్తుందట. మానవుల పట్ల ఆయనకున్నటువంటి దయ కనిపించే విధానంలో వర్ష రూపంలో భూమి మీద పడుతుందట. మరి ఇప్పుడు వర్షం భూమి మీద పడట్లేదు అంటే దేవుని దయ మన మీద లేదా? లేదండి. ఎందుకో తెలుసా? దేవుణ్ణి మనం ప్రేమించట్లేదు కనుక. దేవుణ్ణి మనం ప్రేమించటం లేదు కనుకనే దేవుని యొక్క దయ మన మీదకి రాలేదండి ఇంకా. మరి దేవుణ్ణి మనం ప్రేమించాలి అంటే మన క్రియల్లో మనం చూపించాలి. ఎలా అయితే భూమి మీద మనిషిని బ్రతకమని దేవుడు నేర్పిస్తున్నాడో ఆ ప్రకారంగా మనిషి జీవించినప్పుడు అప్పుడు దేవుడు మన మీద తన యొక్క దయని చూపించేవాడిగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, తన యొక్క మహాప్రేమను ఎలా భూమి మీద చూపించాడు అంటే తన కుమారుడైన క్రీస్తు ద్వారా తన యొక్క ప్రాణాన్ని సిలువలో బలి చేసేసాడు కదండి. తన యొక్క చివరి రక్తబొట్టు వారికి ధరణి మీద కార్చాడు కదండి యేసు ప్రభు. ఎందుకు అంత త్యాగం చేయాలి యేసు ప్రభు అంటే మానవుల యొక్క మేలు కొరకు, మానవుల యొక్క రక్షణ కొరకు. రక్షణ కార్యాన్ని దేవుడు 2000 సంవత్సరాలకు ముందు ఈ భూమి మీద చేస్తే నేటికి ఆ రక్షణ కార్యాన్ని గుర్తించని గుడ్డి వాళ్ళు ఎందరో లోకంలో ఉన్నారండి. మన కళ్ళ ముందు ఉన్నాయి అన్నీ మనకి కనిపిస్తుంటాయి, కానీ దేవుడు చేసినటువంటి ఆ మహా రక్షణ కార్యాన్ని ఈ మనుషులు నేటికి గుర్తించినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ దేవుని యొక్క కార్యాన్ని గుర్తించిన మనిషి ఉంటే క్రీస్తుని ఖచ్చితంగా నమ్ముకొని ఉంటాడండి. క్రీస్తుని ఖచ్చితంగా నమ్ముకొని ఉంటాడు. క్రీస్తుని ఆశ్రయించి జీవిస్తుంటాడు మనిషి. కనుక ఈ ప్రాంతం దేవుని చేత ఆశీర్వదింపబడింది అని కూడా మేము చెప్పగలం. ఎందుకంటే దేవుని యొక్క వర్తమానము ఈ సమయమందు ఈ ప్రాంతానికి వచ్చి వినిపిస్తుంది కనుక ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రస్తుతం ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఆయన ప్రేమించకపోతే ఈ వర్తమానం ఈ ప్రాంతానికి రాదండి. కనుక ఇప్పుడైనా సరే మనం మేలుకొని ఆ దేవాతి దేవుని వైపు ప్రతి మనిషి తన యొక్క మనస్సును ఆయన వైపు ఉంచితే భూమి మీద సమస్తము దేవుడు మనకు దయచేసేవాడిగా ఉన్నాడు. దేని గురించో మనం ఆలోచించకూడదు. వర్షం రాలేదు అంటే ఏదేదో చేయాలని ఆలోచించకూడదు. దేవుని వైపు చూడాలి. మన హృదయాలు ఆయన వైపు పెట్టి ఆయనను చూసినట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడండి. కనుక దేవుని పిల్లలారా, దేవుడు చేసినటువంటి యొక్క మహాకార్యాన్ని ప్రతి మనిషి గుర్తించి తన యొక్క క్రియల ద్వారా, తన యొక్క మారు మనస్సు ద్వారా దేవుణ్ణి మెప్పించి దేవుని యొక్క మార్గంలో ఏ మనిషి అయితే స్థిరంగా జీవించడానికి ఆలోచన కలిగి ఉంటాడో
దానిని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. పరలోకములో ఉన్నటువంటి ఆ దేవుడు మనకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా దయచేసేవాడిగా ఉంటాడండి. కనుక ఈ ప్రాంతం ప్రజలు దేవుని వైపు సమృద్ధిగా జీవించాలి. అనేకులు ఆ మహాదేవుణ్ణి నమ్ముకోవాలి. ఆయన పంపగా వచ్చినటువంటి యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించాలి. ఆ రక్షణ మార్గంలో స్థిరంగా జీవించటానికి తమ యొక్క మనస్సులను స్థిరపరచుకోవాలి. అదే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన అయి ఉంది. అయితే మనకు ముందుగానే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ యొక్క సందేశాన్ని. ఆమోసు ద్వారా రాయించినటువంటి ఆ మాట, ఆ క్షామము రావడానికి గల కారణం ఏంటంటే యెహోవా మాటను వినకపోవటం వలనే కలిగేటువంటి క్షామము అంటున్నాడండి. అంటే మనిషి దేవుని యొక్క మాటనే వినాలి, దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించాలి. ఎప్పుడైతే మనిషి అలా జీవిస్తాడో రక్షణ మార్గంలో కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుందండి. భూమి మీద నీకు దొరకాల్సినటువంటి సమృద్ధి నీకు దొరుకుతుంది. అలాగే మరణించిన తరువాత కూడా మంచి లోకానికి మనం వెళ్ళేటువంటి పరిస్థితి కూడా దొరుకుతుందండి. క్రీస్తు ద్వారా దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే మనుషుల యొక్క ఆత్మలు రక్షింపబడేటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఆనాడు చేశాడు. అంటే చనిపోతున్న ప్రతి మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు కనుక అది చూసి పరితపించినటువంటి దేవుడు క్రీస్తుని లోకానికి పంపించి మనుషుల యొక్క పాపానంతటిని క్రీస్తు మీద మోపి ఆయనను సిలువలో చంపి మనల్ని బ్రతికించాడు దేవుడు. క్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించాడు దేవుడు. ఇది లోకం గుర్తించాలి, ఇది ప్రతి మనిషి గుర్తించాలి. కనుక దేవుని పిల్లలారా, ఆ రక్షణ కార్యాన్ని గుర్తించిన ప్రతి మనిషి కూడా క్రీస్తులో సమృద్ధిగా జీవించాలి. క్రీస్తును అంటుకట్టుకుని జీవించిన ఎడల చనిపోయిన తర్వాత మన ఆత్మలు రక్షింపబడతాయి. పరలోకానికి చేరేటువంటి గొప్ప అవకాశం మనకి దొరుకుతూ ఉంది. ఇంకో మార్గం సార్, ఇదంతా మీ ఆపరేషన్, మీ ప్లాన్ చెప్పండి. 6 నెలలుగా క్రైమ్ రేట్ తగ్గింది. ఆ వాట్సాప్ వీడియో